హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే ముఖ్యంగా ఒక క్యారెక్టర్ మాత్రం చాలా కామెడీగా రోజు రోజుకు ఒక జోకర్ పాత్రలో ఇమిడిపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎవరో కాదు, ది గ్రేట్ వైఎస్ షర్మిల. ఆడపిల్లను ఆడపిల్ల ఎందుకంటారో ఈడిపిల్లను ఈడిపిల్ల ఇట్లాంటి డైలాగులన్నీ మాట్లాడి తెలంగాణ నుంచి బిచారా ఎత్తేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలే. వాస్తవంగా ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారంలో ఉన్న పార్టీని ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేస్తలేవు, జరుగుతున్న అరాజకాలను ఎందుకు అడ్డుకట్టేస్తలేవు అని ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్ష నేతను ప్రశ్నించే అతి గొప్ప తెలివితేటలు వైఎస్ షర్మిల. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆమె తాజాగా ఒక ట్వీట్ పెట్టింది అనమాట. పొద్దుగాల 9:48 నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టింది కదా. 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి ఈ కూటమి సర్కారు తన మీదే చేస్తున్న ఆరోపణలు, తన సర్కారులో ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగినాయని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారో దానికి అంశాల వారీగా ఆయన సమాధానం చెప్పుకుంటూ పోయిండు. కూటమి సర్కార్ రాబోయే రోజుల్లో ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతుంది ఈ హామీల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసే క్రమంలో ఆయన కొన్ని విషయాలు చెప్పిండు అనమాట. సరే, అన్నతోన విభేదాలు ఉంటే ఉండొచ్చు, ఆయన చెప్పింది ఏమైనా తప్ప ఒప్ప అన్న దాని మీద డిబేట్ చేస్తే చేయొచ్చు, డిబేట్ చేస్తే చేయొచ్చు, కానీ జరుగుతున్న హత్యల మీద కూడా ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లా ట్వీట్లు రాయడం చాలా హాస్యాస్పదంగా అనిపించింది అనమాట. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న వైఎస్ జగన్ గారు, మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక, 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్టుండి అక్కడ పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసిన నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మద్దతుతో బీజేపీకి జై కొట్టారు కదా. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చూస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్ధమన్న వాళ్ళకు 11 మంది బలం సరిపోలేదా? ఇప్పుడు కలిసి పోరాడదాం అంటున్నారు. ఈ ట్వీట్ ఎందుకు పెట్టిందంటే, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో అన్ని పార్టీలను పిలిచినాం, ఆఖరికి కాంగ్రెస్ పార్టీని కూడా ఇన్వైట్ చేసినాం, మరి వాళ్ళు ఎందుకు రాలేదో వాళ్ళనే అడగాలి, నన్ను ఎందుకు అడుగుతారని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడింది అనమాట. సో దానికి ఆమె వేసిన కౌంటర్, మణిపూర్ లో జరిగిన దాన్ని అది ఎప్పుడో ఏడాది క్రితం ముచ్చట, దాని మీద దేశం మొత్తం ఒక స్టాండ్ మీదకి వచ్చింది. బీజేపీ సర్కార్ మీద, మోడీ సర్కార్ మీద దుమ్మెత్తి పోసింది. అయినా ఆ సర్కారుకు బుద్ధి రాలే, ఇంకా అది వేరే సంగతి. ఆ మణిపూర్ ఘటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేసుడు ఎంతవరకు కరెక్టు? సరే, ఆ ముగిసిపోయిన ముచ్చట సంగతి పక్కన పెడితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కార్యకర్తలను ఊచకోతకు వస్తున్న దృశ్యాలు ఇవి కనపడతలేవా? సరే, అది రాజకీయ కక్షపూరిత రాజకీయ వాతావరణం అనుకుందాం. ముచ్చుమరి ఘటన ఏమైంది? ఇప్పటిదాకా ఇంచుమించు 10 మందికి పైగా మహిళనే కదా ఈమె. సాటి ఆడ మనిషిగా ఆ హత్యలను, అత్యాచారాలను, రేపులను ఎందుకు ప్రశ్నించదు? ఈ కూటమి సర్కారుకు బుద్ధి ఉందా లేదా? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని కదా నిలదీయాలి. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ట్వీట్ వేసింది, బాగానే ఉంది. ప్రెస్ మీట్ లో ఏది పెట్టినా, మొన్న నీళ్ళల్లో దిగి ఒక డ్రామా ప్లే చేసింది కదా, అట్లాంటి సందర్భంలోనైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతైతే గడ్డి పెడుతున్నదో కూటమి సర్కార్కి అంతకు మించిన గడ్డి పెట్టాలి కదా. 50 రోజులైంది పాలన పూర్తయి, ఇప్పటికీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు, ఈ హామీలను అమలు చేయలేం, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి చంద్రబాబే చెప్తుంటే అట్లెట్లా కుదురుతుంది చంద్రబాబు అని ఆయనను ప్రశ్నించాల్సింది పోయి, సింపుల్ లాజిక్, ఎవరైనా ప్రతిపక్షం అనేది అధికార పక్షాన్ని ప్రశ్నిస్తుందా, ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తుందా? చెడ్డీలు వేసుకునే పిల్లగాన్ని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. మరి ఏం రాజకీయమో ఏందో కదా. ఇట్లాంటి మాటలే, ఇట్లాంటి చేస్తలే జనానికి దూరం చేసే పరిస్థితులు. ఇక్కడ తెలంగాణలో జెండా ఎత్తేసింది, అయిపోయింది. ఆంధ్రాలో కూడా రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీ ఈమె పీసీసీ పదవిని ఊడబీకే ప్రయత్నం చేస్తుందంటే ఈమె ఓవర్ యాక్షన్ తట్టుకోలేక. నిన్ననే మనం ఒక స్టోరీలో చెప్పుకున్నాం కదా. సో ఈ పిచ్చి కథలు బంద్ చేస్తే బాగుంటుంది. ఒక ప్రతిపక్షంగా నిలబడే క్రమంలో చాలా బోల్డ్ స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. మహిళగా నీకుండే ఓర్పు, సహనం, పట్టుదల ఆల్రెడీ గతంలో పాదయాత్రలు చూపించినాం. ఆ నైపుణ్యం అంతా ఎక్కడ పోయింది? ఎప్పుడైనా అంటే వ్యక్తిగత ద్వేషంతోనా, స్వార్థపూరితంతోనా రాజకీయాలు నడవవు. జనం కోణంలో, ప్రజా సమస్యల కోణంలో ప్రశ్నించినప్పుడు నీకు అంటే ఎట్లాంటి పదవి కట్టబెట్టాలని ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజాకోర్టు చూసుకుంటుంది. ఇట్లా ఇష్టానికి ట్వీట్లు పెట్టి, ఇష్టానికి ప్రెస్ మీట్లు పెడితే ఎట్లా? ఇది చంద్రబాబుకు ఏమంటారు, జాకీలు పెట్టేదానికి, అంటే ఆయన సేవ్ చేసేదానికి ఇప్పటికీ నిన్ను ప్యాకేజ్ స్టారే అంటారు ఇట్లాంటి ట్వీట్లు పెడితే. సో ఇప్పటి నుంచైనా ఈమె వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూద్దాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.